టాలీవుడ్ సెంట్రల్ ప్రేక్షకులకు నమస్తే. మా వీడియోలు చూస్తూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నందుకు మేము మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఈ రోజు న్యూస్: ఒక హీరో ఒక హీరోయిన్ ప్రేమించుకుంటే ఆ న్యూస్ పబ్లిక్ అయితే వాళ్ళలో ఎవరు ఒంటరిగా కనిపించిన ఒంటరి పక్షి గురించి ఆరా తీస్తారు. వాళ్ళ మధ్య ప్రేమ బాగా ఉంటే పర్వాలేదు, లేకుంటే ఇంకా అనుమాన ప్రశ్నల వర్షం కురిపిస్తారు కూడా. ఆ జంటలో ఒకరు ఎవరు ఎక్కడ ఏం మాట్లాడినా అది ఖచ్చితంగా వాళ్ళ గురించే ఇలా అన్నారని అనుకుంటూ ఉంటారు. మరో జంట పక్షికి మెలికలు పెడతారు జనాలు. ఈ విషయం మనం కొత్తగా చెప్పాల్సిన పని కూడా లేదు. అయితే ఇప్పుడు స్టార్ హీరోయిన్ సమంతకు కూడా ఇలాంటి ఇబ్బంది ఏర్పడింది. సమంతకు ట్విట్టర్ లో ఫాలో అవుతున్న వాళ్ళు ఎక్కువే కాబట్టి రోజు ఎవరో ఒకరు మంచిగానో చెడుగానో వెటకారంగానో కామెంట్ పెడుతూ ఉంటారు. అలానే నాగచైతన్య కొత్త సినిమా రారండోయ్ వేడుకు చూద్దాం సినిమా ట్రైలర్ ని శనివారం సాయంత్రం విడుదల చేశారు. ఇందులో చైతు అమ్మాయిలు మనశ్శాంతికి హానికరం అంటూ ఒక డైలాగ్ చెప్తాడు. ఇదే పాయింట్ పైన ఓ అభిమాని సమంతను ఒక ప్రశ్న అడిగాడు ట్విట్టర్ లో. చూడండి, మీ కాబోయే భర్త ఎంతటి మాట అన్నాడో అమ్మాయిల గురించి, దీని గురించి మీరు ఏమంటారు అని ప్రశ్నించాడు. దానికి సమంత కొంచెం ఇబ్బంది పడి, నేను ఏంటో చైతుకు బాగా తెలుసు, ఆ మాట మిగతా అమ్మాయిల గురించి అంటూ చిలిపిగా జవాబు చెప్పింది అని సమాచారం. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.